విదర్భ రాజ్యానికి రాజైన వజ్రనాథునికి ఒకరోజు ఒక వింత కోరిక కలిగింది. తాను ఎప్పుడు చనిపోతాడో ముందే తెలిస్తే ఈలోపు చేయవలసిన పనులన్నీ పూర్తి చేసి జీవితాన్ని హాయిగా అనుభవించాలని ఆయన భావించాడు. రాజు తన కోరికను జ్యోతిష్యులకు చెప్పాడు. కానీ ఎవరు మరణించేది ఖచ్చితమైన సమయాన్ని చెప్పలేకపోయారు. దీనితో కోపగించిన రాజు జ్యోతిష్యులందరినీ కారాగారంలో బంధించాడు. ఇలా రాజ్యంలో ఉన్న జ్యోతిష్యులందరూ జైలు పాలయ్యారు. కొంతకాలం తర్వాత గాంధర్వుడనే జ్యోతిష్యుడు రాజు వద్దకు వచ్చాడు. రాజు జాతకాన్ని పరిశీలించి, రాజా, మీరు ఇంకా కేవలం 6 నెలలే, 6 నెలల 6 రోజులు 6 గడియలు మాత్రమే బతుకుతారు అని చెప్పాడు. తన కోరిక తీరినందుకు సంతోషించిన రాజు అతనికి బహుమానం ఇచ్చి పంపివేశాడు. చనిపోయే సమయం దగ్గర పడిందని తెలిసిన రాజు సంతోషం పోయి దిగులు మొదలైంది. ఇక కొద్ది రోజులే కదా బతికేది అని తిండి మానేసి భార్యాపిల్లలను ప్రజలను తలుచుకుంటూ మంచాన పడ్డాడు. రాజ్య పాలనను కూడా పూర్తిగా గాలికి వదిలేశాడు. కొన్ని రోజుల తర్వాత గాంధర్వుడు మళ్ళీ వచ్చాడు. రాజు పరిస్థితిని చూసి, రాజా, నేను అబద్ధం చెప్పాను. మీరు పూర్ణాయుష్కులు. మరణం గురించి ముందే తెలిస్తే జీవితంలో ఎంత నరకంగా మారుతుందా అని మీకు అర్థం కావాలనే అలా చెప్పాను అన్నాడు. రాజు తాను తప్పు తెలుసుకొని జైల్లో ఉన్న జ్యోతిష్యులందరినీ విడుదల చేశాడు. వింత కోరిక మానుకొని రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. నీతి: భవిష్యత్ గురించి అతిగా ఆలోచించడం కంటే వర్తమానంలో జీవించడమే మిన్న.